యూదుడు అనేవాడు అతను ఎవడైనా సరే, ఎవరైనా సరే, ముసలివాడా సరే, పడుచువాడా సరే, యవ్వనుడా సరే, ఇతడు ఎవడైనా సరే అతడు యూదుడైతే ఏం చేయాలి? సంహరించాలి. అయ్యా, నేను రాజుకు ఎటువంటి ద్రోహం చేయలేదు కదా, నేను రాజ్యానికి ఎటువంటి అన్యాయం చేయలేదు కదా, నేను శత్రువులతో కలిసి వారికి సహాయము నేను చేయలేదు కదా, మరి నా పరిస్థితి ఏమిటి అని అడిగితే, అయ్యా నువ్వు ఎవరు? యూదుడు, జూయిష్. నువ్వు యూదుడు గనుక సంహరింపబడాల్సిందే. నువ్వు దేశమునకు మంచి చేసినా సరే, నువ్వు దేశమునకు మంచి చేయకపోయినా సరే, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎట్టివాడివైనా సరే నువ్వు మరణించాలి. ఎందుకు? నువ్వు యూదుడు. నువ్వు యూదుడైతే చాలు, నువ్వు మరణమునకు అర్హుడు. ఆ మాటలు మనం అక్కడ చూసినప్పుడు మొర్దెకై 2 విషయాలు చేస్తున్నాడు ఇక్కడ. ఏంటి అంటే, తన వస్త్రములను తీసివేసి గోనె పట్ట కంటుకుంటున్నాడు, తన మీద బూడిద పోసుకుంటున్నాడు. నీ వస్త్రముల మీద నువ్వు గోనె పట్ట కట్టుకున్నంత మాత్రాన, నీ తల మీద నువ్వు బూడిద పోసుకున్నంత మాత్రాన నువ్వు యూదుడు కాకుండా పోతావా? ఆలోచించండి. నువ్వు ఏమీ చేసినా నువ్వు యూదుడవే. మీరు వస్త్రములు తీసివేసినా, మీరు గడ్డములను తీసివేసినా, మీరు ఏమి తీసివేసినా నీవు యూదుడవు. కారణం, నీ తల్లి నేను యూదులతోనే, యూదత్వంలో నుండి నువ్వు పుట్టి వచ్చావు. నీ ఆనవాళ్ళు యూదుల్లో నుండింది, నీ వంశం యూదుల్లో నుండి ప్రారంభమైంది. నీవు యూదుడవు. నీవు ముసలివాడివైన యూదుడవే, నువ్వు యవనుడివైన యూదుడవే, నువ్వు పడుచువాడవైన యూదుడవు, నీవు యూదుడవు. అయితే రాజు యొక్క శాసనం ఏమిటి? వాడు ఎంత నమ్మకమైన వాడైనా సరే, వాడు ఎక్కడ పని చేసిన వాడైనా సరే, వాడు యూదుడైతే మరణించాలి. ఈ మాటలు విన్నాడు. రాజు యొక్క ఆజ్ఞ, శాసనం ఏ సంస్థ నుండి వచ్చిందో అక్కడున్న యూదులందరూ కూడా దుఃఖముఖం పెట్టేశారు, ఉపవాసం ఉన్నారు. వారికి అర్థమైపోయింది, నేను యూదుడను గనుక నా పరిస్థితి మరణం. నేను యూదుడను గనుక నా పరిస్థితి మరణం. ఇక నాకు మరణం వచ్చేసింది. రాజు ఆజ్ఞ వచ్చింది, రాజు శాసనం వచ్చింది. మరి రాజు ఆజ్ఞ వచ్చినప్పుడు దాన్ని ఎదిరించడానికి ఎవరి వల్ల అవుతుంది? రాజు శాసనం వచ్చినప్పుడు దాన్ని ఎదిరించడానికి ఎవరి వల్ల అవుతుంది? రాజు ఆజ్ఞ జారీ చేసినప్పుడు దాన్ని ఎదిరించడానికి ఎవరి వల్ల అవుతుంది? దాన్ని మార్చడానికి వీలుందే? లేదు లేదు లేదు. ఇక వారికి అర్థమైపోయింది, నేడు రేపు ఒక దినమందు మనం అందరం మరణించబోతున్నాం. నేడు రేపు మనం అందరం మరణించబోతున్నాం. దుఃఖం, వ్యాధి కలిగిన వాని ముఖం ఎలా ఉందో, లేక హృదయాంతర్యంలో బాధ కలిగిన వాని యొక్క ముఖం ఎలా ఉందో, మూర్ఛిల్లబోయిన ముఖంలో వారి ముఖాలు ఏర్పడ్డాయి. యూదుల ముఖాలు. ఆనందం లేదు, విందు లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, బాధ లేదు. అనునిత్యము వారికి బాధే. అనునిత్యం వారి కళ్ళలో నుండి కన్నీరు కారుతూనే ఉంది. ఒక చిన్న పిల్లవాడు సంతోషంగా ఆడుకుంటుంటే అతన్ని చూసి వారు బాధపడిపోతున్నారు. ఒక చిన్న పిల్లవాడు ఆనందంగా ఆడుకుంటుంటే దాన్ని చూసి వాళ్ళు దుఃఖపడిపోతున్నారు. అయ్యో, అతని చిన్నవాడు కదా, అతను పసివాడు కదా, ఏదో చూడవలసినది, చేయవలసిన కార్యాలు అనేకంగా ఉన్నాయి కదా. అంటే ఇతనికి అది లేదు. ఎందుకు? మరణపు విధి నిర్ణయింపబడింది. ఎందుకు? మరణ శాసనం రాయింపబడింది. చనిపోతాడు. విడుదల లేదు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఉదయకాలం ముందు ఆలోచించు. ఇటువంటి పరిస్థితి నీది నాది కాదా? ఇటువంటి పరిస్థితి